హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మత్స్యకారులు తయారు చేసే చేపల కర్రీ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. దాంతోపాటు ఈరోజు చేపల కర్రీ తర్వాత చేపల ఫ్రై చేయించుకోవడానికి మేము ఎక్కడున్నాము అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఈ ఏరియా వచ్చేసి సాగర్ బ్యాక్ వాటర్. ఆ ఏరియా పేరు వైజాగ్ కాలనీ అంటారు ఫ్రెండ్స్. అయితే మేము ఈ ఫ్రెండ్స్ తోటి వైజాగ్ కాలనీ అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 3 కేజీల చేప తీసుకున్నాం ఫ్రెండ్స్. అది చివర్లో ఉంటుంది. అది స్టార్టింగ్లో పెట్టడానికి కుదరలేదు, అందుకని నేను చివర్లో పెట్టాను ఫ్రెండ్స్. అది చేపలు అక్కడికి వెళ్ళిన తర్వాత జోపుతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి మంచి చేప పెద్దది ఒక 3 కేజీల చేప తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఈ అక్కకి ఇచ్చామన్నమాట చేయడానికి. చేపలు తీసుకొని అక్కకి ఇచ్చిన తర్వాత మంచిగా నీట్గా కడిగింది, అన్ని రుద్ది చేపను రుద్ది బాగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళతోటి శుభ్రంగా కడిగేసింది. అయితే అక్క చేసిన వంట ఆ రోట్లో ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్. ఆ రోట్లో ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసి దంచింది. ఉల్లిగడ్డలు దంచిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ దంచి పక్కన పెట్టుకుంది, ఈ మసాలా అవన్నీ కూడా. తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లో కారం పొడి, పసుపు, ధనియాల పౌడరు, చేపలకు కూరకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం వేసింది. ఇది కర్రీకి కలుపుతుంది. దీంట్లో వచ్చేసి కర్రీ వండింది. ఇంకా కొద్దిగా కారం పొడి తక్కువైందని చేసింది, అందులో కలిపి ఆయిల్ పోసింది ఫ్రెండ్స్. ఈ ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపి కొద్దిసేపు పక్కకైతే ఉంచింది. ఇది మొత్తం అయిన తర్వాత దాంతోపాటు కొన్ని కావలసినంత మంచినీళ్ళు పోసింది. మంచినీళ్ళు పోసి స్టవ్ వెలిగించింది ఫ్రెండ్స్. పక్కన చూసారా వేడివేడిగా ఏగుతున్న చేప పీసులు. అది నేను ఇంకొక వీడియో షార్ట్లో పెడతాను, అది కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, అన్ని రోట్లోనే తయారు చేసింది. కావాల్సిన మసాలా దినుసులు అన్నీ కూడా ఇవన్నీ చూస్తున్నారు కదా, అన్నీ అందుబాటులో పెట్టుకుంది. అయితే ఇక్కడ కిలోలాగా ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ కావాలన్నా వండుతారు, చేపల ఫ్రై, చేపల కర్రీ. ఒకవేళ అవసరమైతే మనకు అక్కడ చికెన్ లాంటివి కానీ మటన్ లాంటివి కానీ తీసుకొని వస్తే కూడా వండుతారు అనుకుంటా. ఇక్కడ కిలోకు ఇంత అమౌంట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెష్గా అప్పుడప్పుడే డ్యామ్లో నుంచి పట్టుకొచ్చిన చేపలు. ఇవి చూస్తానే ఫ్రెష్గా ఉన్నాయి, తినాలనిపించింది. మాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకుందాం అన్నారు. అగో చూడండి, ఈ చేపలు అనమాట మేము తీసుకుంది. ఫ్రెష్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇవి జోక్కొని తీసుకెళ్ళి ఇవన్నీ తీసుకెళ్ళి మంచిగా అక్కకిస్తే అక్క ఈ చేపల్ని తీసుకొని ఇందులో ఈ చేప బాగుంటుంది అన్న అని చెప్పింది. అయితే ఆ చేపలన్నీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాము. వెళ్ళి ముందుకెళ్ళిన తర్వాత చూడండి చేపలన్నీ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ అప్పుడే ఫ్రెష్గా పట్టుకొచ్చినవి. ఇవన్నీ బండ్లు దూరం పంపిస్తారంట, ఈ ఐస్ డబ్బాలు రాగా. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే డ్యాము. ఇవన్నీ కూడా దూరం పంపిస్తారంట. ఈ చేపను మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎంత పెద్దగా ఉందో కదా, చాలా బాగుంది. తీసుకున్న తర్వాత అక్క తీసుకొని పోయి కటింగ్ చేసింది. ఎంత పెద్దగా ఉందో చూడండి చేప.